చెప్పండి, మీకు నచ్చినట్టు చెప్పండి. ఏం జరిగింది? మీ అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏంటి? కడుపుకు మరి నొప్పి వచ్చింది సార్. మరి డాక్టర్ ఆఫీస్కి టీచర్లు ఫోన్ చేసి మాకు అంటే మీ పాపకు బాగాలేదు, హాస్పిటల్ జాయిన్ చేసామన్నారు సార్. మేము ఆ రోజు ఇంటికి ఉండాలేక వెళ్ళిపోయాం సార్. మళ్ళీ ఒక రోజు వెళ్ళాము. మరి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత తీసుకొచ్చాము సార్. ఎన్నో తారీఖు తీసుకొచ్చారు? 8వ తారీఖు తీసుకొచ్చాము సార్. అక్కడ ఉపాధ్యాయులు మీ పాపకు బాగాలేదని ఫోన్ చేశారా? ఫోన్ చేశారు సార్. మీరు వెళ్ళారా? మరి ఫోన్ చేసిన తర్వాత మరి వారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్. మాకు ఫోన్ చేశారు కానీ మాకు అందుబాటులో లేక మేము వెనక వెళ్ళాము సార్. కవరపల్లి మా గ్రామం. మేము మరి వాళ్ళు ఫోన్ చేశారు. మరి ఎప్పుడైతే మాకు తెలియలేదు సార్. మేము మరి ఇలా జాయిన్ చేసామని అంటే మేము వెళ్ళాము సార్. కానీ మరి వెళ్ళాము. మరి ఎగ్జామ్ రాసిన తర్వాత తీసుకొచ్చేసారు సార్. పెదబెల్లి మండలం అండి, సీకర్ పంచాయతీ, కౌరుపల్లి గ్రామం అండి. కుర్ర భాస్కరరావు తల్లి లక్ష్మమ్మ అని ఉండే వాళ్ళండి. వాళ్ళకు ఒక పాప అండి. పాప పేరు పూజిత అండి. గర్ల్స్ 2లో 9th చదివేదండి. 9th చదువుతున్న పాపని చెల్లెలు దరిదాపు దగ్గరకు వచ్చారికి ఆ పాప ఎన్నెళ్ళు అనారోగ్యం ఉందో మాకైతే ఇంటి వరకు పూర్తి విషయం మాకు తెలియని విషయము. సో అక్కడ ఉన్న టీచర్స్ ఫోన్ చేయడం కారణంగా ఇంటి నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేసాక అప్పుడు ఈ తల్లిదండ్రులు ఆమెని ట్రీట్మెంట్ చేసి అప్పుడు ఇంటి దగ్గర తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన వెంబడే మళ్ళీను అదే వార్డెన్ గారు తర్వాత ఫోన్ చేసేసరికి మళ్ళీ పెద్దబయలు పిఎస్సికి తరలించారు. ఆ పిఎస్సి నుండి ట్రీట్మెంట్ అందిన తర్వాత మళ్ళీ నార్మల్ రిపోర్ట్స్ రావడం కారణంగా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంటి నుంచి మళ్ళీ ముంచెంపుట్టు తీసుకెళ్ళి ఆ పిఎస్సి కూడా నార్మల్ రిపోర్ట్స్ రావడం కారణంగా ఇంటికి వచ్చి మరి ఇంటికి తీసుకురావడం జరిగింది. తర్వాత అదే బుధవారం ఉదయం సుమారు 9-10 గంటల ప్రాంతంలో ఆ పిల్ల విరోచన అది వాతులు బ్లడ్ రావడం కారణంగా మేము కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అంతా బెంగపడి ఇమ్మీడియట్లో మేము అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ అతి త్వరలో ఏది కూడా అందుబాటులో లేకపోవడం కారణంగా అయ్యో ప్రాణం జారిపోద్దని చెప్పి వెంటనే త్వరగా సొంత అటు పెట్టుకొని పెదబెల్లి తీసుకెళ్ళాం. పెదబెల్లి నుంచి అక్కడ కొంత ట్రీట్మెంట్ జరిగితే అక్కడ నుండి అయ్యో ఇక్కడ కూడా ప్రాణం అయితే తట్టుకోలేమని చెప్పి పాడేరు పిఎస్సికి ఆక్సిజన్ లేని ఇటువంటి అంబులెన్స్ మీద పోయి ఆ పాట తీసుకెళ్ళగా హాస్పిటల్ చేరిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఆ బిడ్డ ప్రాణం పోవడం జరిగింది సార్. బొండా సన్నిబాబు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, పెదబయలు మండలం, అల్లూరి సీతారామరావు జిల్లా. నిన్న అనగా బుధవారం పెదబయలు మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్ నెంబర్ 2 హాస్టల్లో చదువుతున్నటువంటి కొర్ర పూజిత 9వ క్లాసు చదివే విద్యార్థిని అనారోగ్యం చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉంటూ అలానే అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి యాజమాన్యం వార్డెన్ గారు అలానే హెచ్ఎం గారు కూడా నిర్లక్ష్యం వల్లనే మా గిరిజన బాలిక అనేది మృతి చెందటం అనేది జరిగింది. ఇది చాలా దారుణం. ఎందుకంటే గతంలో కూడా మొన్న 6వ తారీఖున తురకలవలస గర్ల్స్ స్కూల్లో హాస్టల్లో చనిపోయిన ఒక విద్యార్థి 6వ క్లాస్ చదివే విద్యార్థి కూడా చనిపోయింది. రోజుకి ఈరోజు గిరిజన విద్యార్థులు ఏజెన్సీలో చనిపోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చీమ కుట్టినట్టు ఈరోజు ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో గిరిజన బాలికల స్కూల్ అవ్వచ్చు, లేదంటే ఆశ్రమ స్కూల్ కావచ్చు, ఈ వైద్యం నిమిత్తం అక్కడ హెల్త్ వాలంటీర్లు నియమించాలని చెప్పి అధికారులకి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఏ ప్రభుత్వం కూడా స్పందించే పరిస్థితి లేదు. గతం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో అయితే 12-15 మంది గిరిజన విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోజుకి విద్యార్థులు చనిపోతున్నారు. కానీ అదే మైదాన ప్రాంతంలో విద్యార్థులు చనిపోతే వేలాది రూపాయలు నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ గిరిజన విద్యార్థులు ఈరోజు చనిపోతుంటే కనీసం అధికారులు వచ్చి పరామర్శించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపించటం లేదు. కనీసం దానకర్తలకి కూడా వార్డెన్ కానీ ఏటీడబ్ల్యూ కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గం. భవిష్యత్తులో ఇటువంటిది జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి.
ఈరోజు కౌరుపల్లి ఎవరైతే బాధిత మృతి చెందినటువంటి విద్యార్థిని బాధితులు ఎవరైతే ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ముందే ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా దారుణం. రోజు రోజుకి ఇటువంటి మరణాలు పెరుగుతున్నాయి, విద్యార్థుల మరణాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇటువంటిది పునరావృతం కాకుండా వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి మేము డిమాండ్ చేస్తున్నాం.